పెళ్ళమిట్ల బతకాలా? ఇచ్చేది 3 నెలలకి 4 నెలలకి నువ్వు దానివల్ల ఏందా మన వేమైన సోదరులు చెప్పినట్టు మధ్యాహ్నం ఈ 2 పనులు కొద్దిగా చేసి పెట్టండి. చెప్పండి అసలు ఏం జరుగుతుంది. గ్రామాల నుంచి రైతులు లారీలో మినీ లారీలో ట్రాన్స్పోర్ట్ ఆటోలో సరుకు తీసుకొస్తారు సార్. రానున్నటువంటి 3 మాసాలు మిర్చి అరైవల్స్ వస్తున్నాయి. అరైవల్స్ వచ్చేటప్పుడే దృష్టి పెట్టడం కాకుండా ముందుగుండానే ఒకసారి రివ్యూ చేసి ఏవైనా సమస్యలుంటే దాని మీద దృష్టి పెట్టి దానిని పరిష్కరించి రేపు 3 మాసాలు మిర్చి పండించినటువంటి రైతులకి ఎటువంటి సమస్య లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈవేళ ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టాం. గుంటూరు మిర్చి యార్డ్ ఆసియా దేశంలోనే ఒక ప్రత్యేకతగాంచినటువంటిది, ప్రపంచంలోనే ఒక ప్రత్యేకతగాంచినటువంటి మిర్చి యార్డ్. సమస్యలు లేవని చెప్పడం లేదు, సమస్యలు అయితే ఉన్నాయి. అయితే గత 5 సంవత్సరాలు సంబంధం లేనటువంటి వ్యక్తులు చాలామంది యార్డ్లో దూరి ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నింటినీ కొలాప్స్ చేసి ఏ విధంగా మిర్చి యార్డ్ని తయారు చేశారో నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత రైతుల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ, మీడియాలో వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ, మాకు నేరుగా తెలిసినటువంటి కంప్లైంట్స్ అన్నింటి మీద కూడా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ ప్రభుత్వం నియమించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయింది. రిపోర్టు కూడా వీలైనంత తొందరగా ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఆ రిపోర్టు చూసిన తర్వాత ఎవరెవరు అందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఏ రకంగా అక్కడ వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు, దాని మీద ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకుంటుంది అని చెప్పి మీ ద్వారా రైతాంగం అందరికీ తెలియచేస్తున్నాను. ఇక రెండవ ఇష్యూ, ఈ 3 మాసాలు ప్రతిరోజు ఏదో ఒక సమస్య రావడం, వచ్చిన సమస్య మీద దృష్టి పెట్టడం కాకుండా సమస్యలు లేకుండానే మనం ఈ 3 మాసాలు మిర్చి పర్చేజ్ చేయాలని చెప్పి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి రివ్యూ చేశాం. చాలామంది చాలా సమస్యలు చెప్పారు. అయితే రైతుకి లాభం రావాలంటే ఈ ఏదైతే చైన్ సిస్టమ్ ఉందో అందరూ సమర్థవంతంగా చేసినప్పుడు, అందరికీ ఎవరి స్థాయిలో వారికి ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందించినప్పుడే మనం అనుకున్నటువంటి రైతుకి మేలు జరుగుతుంది. రైతుకు మేలు చేయాలి, రైతుకి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి మిగతా వ్యవస్థల మీద మనం దృష్టి పెట్టకపోయినా సరే చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈరోజు చాలా సమస్యలు వచ్చాయి. నాకే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా తెలిసాయి. ఇవన్నీ మేము ఇంటర్నల్గా ఆఫీసర్స్తో డిస్కస్ చేసి ఈ సమస్యలు ఎంతవరకు మనం పరిష్కరించగలమో అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి మేము దృష్టి పెడతాం. మెయిన్ లైసెన్సెస్, దీనికి ఒక విధానం లేదు, దీనికి ఒక పద్ధతి లేదు. దీనికి ఒక పద్ధతి తీసుకురావాలి, దీనికి ఒక విధానం తీసుకురావాలి. ఇంతవరకు ఎవరెవరైతే లైసెన్స్దారులు ఉన్నారో వాళ్ళందరినీ, ప్రతి ఒక్క వ్యక్తిని మళ్ళీ ఒకసారి పరిశీలన చేసి అందులో ఎన్ని సక్రమంగా జరుగుతున్నాయి, ఎంతమంది నిబంధనలు పాటిస్తున్నారు, ఎంతమంది లైసెన్సులు తీసుకొని పక్క వాళ్ళకి ఇతరులకి అమ్మి వ్యాపారం చేస్తున్నారో
వీలైనంత తొందరగా అది ఎంక్వైరీ చేసి దీని మీద ఒక నిర్ణయానికి తీసుకొస్తాం. అదేవిధంగా లైసెన్స్దారులకు కూడా ఆర్థికంగా కొంత స్తోమత ఉండాలి. ఆర్థికంగా స్తోమత లేకపోతే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినా సరే అది పక్కదారి పడుతుంది. ఈరోజు మనం ధాన్యం మిల్లులకి ఇస్తాం, ప్రభుత్వమే తీసుకొని మిల్లులకి ఇచ్చేటప్పుడు మిల్లులు దాన్ని మిల్లింగ్ చేసి మళ్ళీ సివిల్ సప్లైస్కి ఇస్తారు. ఆ మిల్లర్స్కి కూడా బ్యాంక్ గ్యారంటీ పెడుతున్నాం, ఎందుకంటే మన సరుకంతా వాళ్ళకే ఇస్తున్నాం కాబట్టి. ఒక పైసా పెట్టుబడి లేకుండా పండించిన ధాన్యం అంతా వాళ్ళకే ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏదైనా మిస్యూజ్ చేసేటప్పుడు మనం బ్యాంక్ గ్యారంటీ ఉంటే ప్రభుత్వానికి ఒక హక్కు ఉంటుంది. కాబట్టి అక్కడ సిస్టమ్స్ పెట్టాం. ఇక్కడ కూడా సిస్టమ్స్ ఎంతవరకు చేయగలం, ఇంకా ఏదైనా సరే మెరుగైన విధానం ఉంటే అమలు చేసి లైసెన్సింగ్ వ్యవస్థని తప్పనిసరిగా పటిష్టం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది ట్రాన్స్పోర్టేషన్ పెద్ద సమస్య. ఇక్కడ మోనోపోలియా జరుగుతుంది. కొంతమంది వ్యక్తులు ఇందులో దూరి ఈ వ్యవస్థను కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని నడిపారు. దానివల్ల కూడా సమస్యలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ నేను ప్రత్యేకంగా కమిషనర్ ట్రాన్స్పోర్ట్తో మాట్లాడతాం. ఒకసారో రెండుసార్లు వాళ్ళతో మీటింగ్ పెట్టి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా ఇక్కడ సరిచేయడానికి నేను పూర్తిగా దృష్టి పెడతాను. ఈనాం అనేది తప్పనిసరిగా చెయ్యాలి. అది అవసరం. అది ఒక మిర్చి పంటగా లేకపోతే ఎక్సా వైజెడ్ కాదు. అయితే అది చేయడానికి చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేవని చెప్పడం లేదు. ఒక్కొక్క వ్యక్తి వస్తే ఈనాం చేయడం పెద్ద కష్టం కాదు. అదే ఒక్కసారి 100 మంది 1000 మంది వస్తే ఈనాం చేయడం చాలా ఇబ్బందులు ఉంటాయి. దీన్ని ఫేజ్డ్ మేనర్గా ఒకేసారి నేనే ఇనాం చేసేస్తాను, ఈ సమస్య పరిష్కరించేస్తానంటే జరిగిన పని కాదు. దాన్ని ఫేజ్డ్ మేనర్గా ఏ విధంగా దీన్ని ఈ సమస్య నుంచి బయటకు తీసుకెళ్లాలో అది కూడా తప్పనిసరిగా దృష్టి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వేయింగ్ మెన్స్ ఉన్నారు, ఎవరైతే తూకం చేస్తారో వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది, కానీ పనిచేసే వాళ్ళు తక్కువ మంది చెప్తున్నారు. ఒకసారి అది కూడా వెరిఫై చేసి దాన్ని కూడా ఏ విధంగా మళ్ళీ స్ట్రీమ్లైన్ చేయాలో అది కూడా చేస్తాం. యార్డ్లో నేను స్పష్టంగా మా కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం. అక్కడ మౌలిక సదుపాయాల్లో రాజీ పడడానికి వీలు లేదు. ఒక స్టెప్ ఎక్కువ చేయాలి తప్ప మనం దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. క్లీనింగ్ కానీ, లైటింగ్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, అక్కడ ఏదైతే వచ్చిన వ్యక్తి మళ్ళీ సంతోషంగా బయటికి వెళ్ళడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, మౌలిక సదుపాయాల పరంగా ఏదేది అవసరం ఉందో అన్నీ మేము తప్పనిసరిగా ఒక వార్ ఫుటింగ్లో దాన్ని కూడా మేము పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సంతోషం ఏమిటంటే ఒక మంచి విషయం చెప్పారు. ఇది ఎప్పుడో 67లో ఎప్పుడు పెట్టినటువంటి యాడ్ పట్టణం విస్తరించింది, పట్టణం నడిబొడ్డుకి చేరింది. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి అరైవల్స్కి ఈ రోజు వచ్చినటువంటి అరైవల్స్కి చాలా తేడా ఉంది. ఇక్కడ యాడ్ ఉంది, స్టాక్ పాయింట్ తక్కువ ఉంది. చాలామంది ఇంకా కావాలని అడుగుతున్నారు షాపులు, వాళ్ళకి ఇవ్వలేనటువంటి పరిస్థితి. కోల్డ్ స్టోరేజ్లు ఒక దగ్గర ఉన్నాయి. దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఒక మంచి పాయింట్ చెప్పారు. దీనికి కొద్దిగా దూరంలో ఒక 100-200 ఎకరాల్లో అన్ని అంగులతో దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి యార్డుగా తయారు చేస్తే బాగుంటుందని చెప్పారు. ఆ అదృష్టం నాకు వస్తుంది. నేను తప్పనిసరిగా రేపటి నుంచి ఆ స్టెప్ వేస్తాను. దీనికి తోడుగా ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో మేము 100 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధం అని చెప్పారు. వాళ్ళ సహకారం తీసుకుంటాం, ప్రభుత్వం సహకారం తీసుకొని ఒక మంచి యార్డు నేను ఈరోజు స్టార్ట్ చేస్తాను. కలెక్టర్ గారికి చెప్పి ఎక్కడెక్కడ సైట్లు ఉన్నాయి చూడమంటాం. ఇంతవరకు దేశంలో అన్ని వసతులతో
అన్ని విధాల టెక్నాలజీని ఉపయోగించి ఎటువంటి యాడ్స్ ఉన్నాయో ఒకసారి చూసి కొత్త యాడ్ మనం కడితే 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది కూడా కాస్ట్లీ ల్యాండ్, ఇది ప్రభుత్వం ఇంకో దానికి ఉపయోగించవచ్చు. ముఖ్యంగా రైతులకు కూడా చాలా వరకు అన్ని వసతులు ఉంటే ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని కూడా నేను దృష్టి పెడతానని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ధరలు కూడా ప్రధానంగా ఎందుకు వచ్చానంటే ధరల మీద దృష్టి పెట్టడానికి. లాస్ట్ ఇయర్ అంటే ఒరిజినల్గా 5 సంవత్సరాలు ఒకసారి తీసుకుంటే గత 3 సంవత్సరాలు ఎంత ధర ఉందో ఇప్పుడు అంతే ధర ఉంది. మధ్యలో 2 సంవత్సరాలు ధర పెరిగింది, మళ్ళీ ధర తగ్గింది. దానికి అనేక కారణాలు చెప్పారు. ఏదైతే చైనాకి ఎక్స్పోర్ట్ ఉందో అక్కడ విపరీతంగా మిర్చి పండిస్తున్నారని, అదేవిధంగా బంగ్లాదేశ్కి ఏదైతే ఎక్స్పోర్ట్ ఉందో ఈ మధ్య బంగ్లాదేశ్లో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చి ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోయాయని, అదేవిధంగా మన దగ్గర నుంచి తీసుకొని ఎవరైతే ఈ పౌడరు ఆయిల్ తయారు చేస్తారో వాళ్ళు కర్ణాటక నుంచి తీసుకొని ఆయిల్ తయారు చేయడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి చెప్తున్నారు. నేను కూడా ఒకసారి మిర్చి దానికి అనుబంధంగా ఇక్కడ ఏమైనా మనం ఎంఎస్ఎంఈలో పరిశ్రమలు పెట్టగలమా, దానికి ఎవరైనా వాల్యూ ఎడిషన్ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా, ఇవన్నీ ఆలోచన చేసి తప్పనిసరిగా ఇక్కడ ఈ యార్డును మళ్ళీ స్ట్రీమ్లైన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియచేస్తున్నాను. కొంతమంది పత్రికలు వాళ్ళు ఎక్కువ చేస్తారు, పత్రికల జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు. వాళ్ళ డ్యూటీ అది. అందులో అన్ని వాస్తవాలు ఉంటాయని చెప్పలేము, అన్ని అవాస్తవాలు ఉంటాయని కూడా చెప్పలేము. మన బాధ్యత ఏంటంటే పత్రికల్లో వచ్చిన, మీడియాలో వచ్చిన, ఒక సామాన్య రైతు కంప్లైంట్ చేసిన అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. అందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, ప్రభుత్వం ఎక్కడ ఇంటర్ఫియర్ అవ్వాలి, ఎక్కడ సమస్యను పరిష్కరించాలని చూసి చేయాలి తప్ప దాన్ని మనం డినై చేయలేమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ముందు ఒక ఐడియా వచ్చింది. గుంటూరు మిర్చి యార్డ్ అంటే ఏంటి, ఇక్కడ వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయి, ఏ ఏ వ్యవస్థలు పనిచేస్తున్నాయి, ఇంకా సెకండ్ స్టెప్లో ఇంకో అడుగు ముందుకేసి సమస్యలు పరిష్కరించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎవరికి అన్యాయం చేయడానికి ప్రభుత్వం లేదు, కానీ అంతిమంగా రైతుకు మేలు జరగాలి. మా మెయిన్ కాన్సెప్ట్ ముందు రైతుకి అనుకున్నంత మేలు జరిగిన తర్వాతే మీ అందరికి కూడా మంచి జరగాలని, దానికి ఏ విధంగా ముందుకెళ్లాలో అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతుకు మేలు జరగాలి. మా మెయిన్ కాన్సెప్ట్ ముందు రైతుకి అనుకున్నంత మేలు జరిగిన తర్వాతే మీ అందరికి కూడా మంచి జరగాలని, దానికి ఏ విధంగా ముందుకెళ్లాలో అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్నీ చేస్తున్నాం. ఎంప్లాయ్మెంట్స్ అన్నీ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యనే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో చాలా పోస్టులు వేసాం. ఇంకా థర్డ్ ఫేజ్ కూడా ఉంది. అందులో నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇది ఇంపార్టెంట్ కాబట్టి దీనికి కూడా తొందరగా చైర్మన్ వాళ్ళ బాడీ వేస్తే ఇంకా క్లోజ్గా పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి తొందరగా వేయడానికి ప్రయత్నం చేస్తాం. చూస్తాం, అది కూడా చూస్తాం. ఒకసారి నేను వెరిఫై చేస్తాను. అది ఒకసారి వెరిఫై చేస్తాను. అది ఒకసారి నేను కూడా విజిట్ చేస్తాను, చూస్తాను. అది కూడా ఒకసారి చూస్తాం. అది కూడా డీసెంట్రలైజ్ చేయాలి, అన్నీ ఒక దగ్గరికి కాకుండా అది కూడా అన్ని వసతులతో పెడతాం. ఎక్కడ పెట్టినా అన్ని ఫెసిలిటీస్తో. అది కూడా మీరు చెప్పారు, ఇప్పుడు పెట్టారు, నేను కూడా అది రివ్యూ చేస్తాను.
పాలక వర్గాల పదవీ కాలం 8 సంవత్సరాలు బట్టి పెండింగ్ లో ఉంది. 5 ఏళ్లలో ఎలక్షన్ పెట్టారు. 5 సంవత్సరాలు వాళ్ళు అడగలేదు, ఇప్పుడు అన్నీ అడుగుతున్నారు. అందులో మా ముఖ్యమంత్రి గారు ఏది కూడా నామినేషన్ చేయడానికి ఇష్టపడడం లేదు. ప్రతిదీ ఎన్నికలు జరగాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. అలాగని చెప్పి గాబరాబడి చేసి మొత్తం వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమయ్యాయి. ముందు మేము కూడా ఒక 5 months పాత విధానాన్ని కొనసాగించి 5 మాసాల్లో లేకపోతే 6 మాసాలు అన్నింటికీ ఎలక్షన్లు పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మేము ఆ ప్రక్రియను ప్రారంభించాం. అది కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం. గత 5 సంవత్సరాల నుంచి మార్కెట్ యార్డ్లో చాలా దారుణమైనటువంటి అంటే దోపిడీలు కానీ ఏవైనా కానీ విపరీతంగా జరిగాయి. దాని మీద మీరు విజిలెన్స్ విచారణ చేశారన్న ఎలాంటి చర్యలు తీసుకుంటారు? రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అనేది ప్రత్యక్షంగా 5 సంవత్సరాల్లో ఒక పక్కన అనావృష్టి అతివృష్టి, అలాంటి సమయంలో కూడా రైతుని కొంగదీసింది గత ప్రభుత్వం. ఇప్పుడు ఆ అధికారుల్ని ఆ వ్యాపారులు ఏమన్నా మేమేం చేయలేదు అంటున్నారు. ఇందాక నుంచి అధికారులు ఏమన్నా మేమేం చేయలేదు అంటున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు నేను మొదట అదే పాయింట్ చెప్పి నేను నెక్స్ట్ ఇష్యూకి వచ్చాను. అత్యున్నతమైనటువంటి ఏజెన్సీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, దానికి అప్పచెప్పాను. వాళ్ళు కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేశారు. రిపోర్ట్ కూడా తయారైందని తెలిసింది. అది కూడా 1-2 రోజుల్లో గవర్నమెంట్కి రిపోర్ట్ వస్తే రిపోర్ట్ చూసిన తర్వాత ఎవరెవరి మీద యాక్షన్ చేయాలి, రైతులకు నష్టపెట్టిన వాళ్ళకి మళ్ళీ ఏ రకంగా రికవరీ చేసి రైతులకు మేలు చేయాలి, ఇవన్నీ కూడా రిపోర్ట్ చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఇక ఇష్యూ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వ్యవసాయాన్ని, వ్యవసాయ అనుబంధ రంగాలని పూర్తిగా తాళంతో బిగించి ఈ వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసినటువంటి వ్యక్తి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 మాసాలు కూడా అవలేదు. నానా యాగి చేస్తున్నాడు, నంగనాసి మాటలు మాట్లాడుతున్నాడు. అసలు 5 సంవత్సరాలు వ్యవసాయాన్ని కానీ, రైతాంగానికి కానీ, వ్యవసాయ అనుబంధ రంగాల మీద కానీ ఎక్కడైనా నువ్వు దృష్టి పెట్టావని చెప్పి అడుగుతున్నాను. అసలు రైతుల గురించి, వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడుంది? ఏం చేశావు? ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 మాసాల్లో ప్రౌడ్గా చెప్పదలుచుకున్నాను, నువ్వు నాశనం చేసినటువంటి వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టి ఏదైతే 5 సంవత్సరాలు నీ విధానాల వల్ల చిక్కిపోయి బలైపోయినటువంటి రైతు మళ్ళీ కోలుకొని మళ్ళీ వ్యవసాయం లాభసాటిగా తయారు చేసుకునే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. నిన్నో మొన్నో చూశాను, ఈ మధ్య రైతుల విధానం మీద ఒకరోజు ఏదో యాజిటేషన్ చేయడానికి నిర్ణయం చేశారట. నీకు సిగ్గుందా? ముందు అడుగుతున్నాను, నీకు సిగ్గుందా? నువ్వేం మాట్లాడుతున్నావు? రా, ఎక్కడికి వస్తావురా, డిస్కస్ చేద్దాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు 5 సంవత్సరాలు ఇన్సూరెన్సే కట్టలేదు. నేను సొంత కంపెనీ పెట్టుకుంటున్నాను, ప్రభుత్వం తరపున ఇన్సూరెన్స్ ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి 5 సంవత్సరాల్లో ఇన్సూరెన్స్ అసలు కట్టలేదు. 1 సంవత్సరం కట్టాడు, అది కూడా ఎప్పుడు ఆయన కట్టలేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు 42 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి శాసనసభలో పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మీరు తప్పు మాట్లాడుతున్నారు, ఇన్సూరెన్స్ కట్టలేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారంటే మేము పోడియం దగ్గర కూర్చున్నటువంటి రోజు అర్ధరాత్రి ఇన్సూరెన్స్ కట్టారు. 1 సంవత్సరమే. అది కూడా ఖరీఫ్కే, రబీకి 5 సంవత్సరాలు ఎక్కడ ఇన్సూరెన్స్ కట్టలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేదు. మేము వచ్చిన తర్వాత ఒక సబ్ కమిటీ వేసి ఏది మంచి ఏది బాగుంటుందని ఆలోచన చేసిన తర్వాత అసలు ఇన్సూరెన్స్ అనేది రైతుకు తెలియాలి, ఆయన కట్టాడా లేదా,
రేపు నష్టపోతే నష్టపరిహారం వస్తుందో లేదో తెలియాలి, కానీ రైతుకి తెలియకుండా చేశారు. అందుకే మేము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ 3% రైతుతో కట్టించి ఒక బ్రహ్మాండమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చాం. ఈరోజు ఖరీఫ్తో పాటుగా రబీ కూడా తీసుకొచ్చాం. ఎప్పుడూ ఇవ్వనటువంటి మామిడికి కూడా ఈరోజు మేము ఇన్సూరెన్స్ చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి విధానాన్ని తీసుకొస్తే మళ్ళీ పాడిందే పాడురా పాసిపల్ల దాసరు అన్నట్టుగా ఉచిత బీమా ఎత్తేసారు. నువ్వు బీమా ఇస్తే కదా అది ఉచితం కాదని. ఇది ప్రజలందరూ హ్యాపీగా మంచి నిర్ణయం అని చెప్పి కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమం చేస్తున్నాం. రెండవది ధాన్యం కొనుగోలు మీద అరుస్తున్నాడు. ప్రభుత్వం వైఫల్యం చెందిందంటున్నాడు. ధాన్యం కొనుగోలు మేము అధికారంలోకి వచ్చినప్పటికీ నువ్వు ధాన్యం కొని 5 మాసాల వరకు రైతుకి ఒక సిల్లి గవ్వ కూడా ఇవ్వనటువంటి పెద్ద మనిషివు. నీ ప్రభుత్వం పోయినప్పటికీ 1600 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినటువంటి దుర్మార్గుడు. నువ్వు రైతు ధాన్యం గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది? మేము వచ్చాం, 1600 కోట్లు బాకీ ఉంటే ఇమీడియట్గా ఇచ్చామా లేదా? ఈరోజు మళ్ళీ ఖరీఫ్ ధాన్యం కొనడానికి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పగడ్బందీ వ్యవస్థను పెట్టి ధాన్యం కొనడమే కాదు, కొన్నటువంటి 48 గంటల్లో చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు, అచ్చెన్నాయుడు గారు మీరు 48 గంటలు అన్నారు, మాకు 4 గంటల్లోనే డబ్బులు పడుతున్నాయని. 48 గంటల్లో రైతులకి కొన్న ధాన్యానికి డబ్బులు వేస్తున్నాం. ఈ మధ్య కొన్ని ఇబ్బందులు వచ్చాయి, అది ప్రకృతి కల్పించినటువంటి ఇబ్బందులు. ఈరోజు కృష్ణా జిల్లాలో ఏదైతే ఒక రకం ఉందో ఆ రకం వల్ల కొంచెం ధాన్యం గింజలు ఇరిగిపోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. దీనికి తోడు ఆ సమస్య ఎందుకు వచ్చింది? నెల 15 రోజులు రావాల్సినటువంటి అరైవల్స్ అన్నీ కూడా కృష్ణా జిల్లాలో పండిన ధాన్యం నెల 15 రోజుల వరకు మనకి అరైవల్స్ వస్తాయి. కానీ ఈ మధ్యన తుఫాన్ వచ్చింది, రైతులు ఆందోళన చెందారు. 25-30 రోజుల్లో రావాల్సింది 3 రోజుల్లో మొత్తం ధాన్యం అన్నీ వచ్చాయి. దీనివల్ల ఒకేసారి కొన్ని సమస్యలు వచ్చాయి. అంకెలు కొన్ని దగ్గర లేవు, ఒకేసారి తడిచిపోయిన ధాన్యం. పూర్వం అయితే మీకు తెలుసు, ఎవరైనా రైతు కోత కోసిన తర్వాత కుప్ప పెట్టేవాడు, 3 మాసాలు కుప్ప పెట్టుకొని ఉండేవాడు. ఈ 3 మాసాల్లో కుప్పలో కొంత డ్రై అయ్యేది. ఈరోజు అదేం లేదు కదా, మెకనైజేషన్ వచ్చింది. మెకనైజేషన్తో 1 నిమిషంలోనే కోసేస్తుంది, ఆ ధాన్యం అంతా తెచ్చేస్తున్నారు. రైతు తప్పు పట్టడం లేదు, మెకనైజేషన్ వల్ల రైతుకి మేలు జరుగుతుంది, అది మేమే ప్రోత్సహించాం. అయితే ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని కూడా మనం అన్వేషించాలి. ఏదైతే మెకనైజేషన్ వల్ల ధాన్యం వస్తున్నాయో అందులో ఏదైతే మాయిశ్చరైజేషన్ ఉందో డ్రై ప్లాట్ఫామ్స్ కానీ దానికి ఏదైనా మెకనైజేషన్ ఉందో చూడమన్నాం. మనం ఏదైతే మినిమం మాయిశ్చరైజేషన్కి మనం డబ్బులు కట్ చేస్తున్నాం, దానికంటే ఎక్కువ వస్తే అవసరమైతే ప్రభుత్వమే ఇద్దాం, కానీ రైతుకి ఇబ్బంది పట్టకూడదని ఎప్పటికప్పుడు మేము నిర్ణయాలు తీసుకొని రైతుకి మేలు చేస్తుంటే 5 మాసాల్లో ఏదో కొంపలు మునిగిపోయని ధర్నా చేయడానికి నీకు సిగ్గు లజ్జ ఉండాలి. దీనికి ఆన్సర్ చేయమని చెప్పుకుంటున్నాం. మాట్లాడితే రైతు భరోసా మేము ఇచ్చాం, మీరు ఇవ్వాలి, ఇవ్వమని చెప్పామా? నీలాగా మాయ మాటలు చెప్పలేదే. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా 12,500 నేను ఇస్తానని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అధికారంకి వచ్చావే. వచ్చిన తర్వాత ఏం చేశావు? కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే నువ్వు ఒక 7,000 రూపాయలు ఇచ్చావు. మేము మేనిఫెస్టోలో పెట్టాం, మేము 14,000 ఇస్తాం, కేంద్ర ప్రభుత్వం 6,000తో కలిసి 20,000 ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి వెళ్ళాం. ఇవ్వాలని తపన పడుతున్నాం. నువ్వేం ఉంచావు? ఎక్కడైనా ఒక సిల్లి గవ్వ ఉందా? ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ఒక పైసా మిగిల్చావా?
మొత్తం ఇంకొక 3 తరాలకు సరిపోయినట్టుగా మొత్తం తనఖా పెట్టి అప్పులు చేసేసావు. అయినా సరే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. వీలైనంత తొందరగా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ 6లో చెప్పారో అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000తో కలిసి 20,000 ఇస్తామన్నాం. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు నీలాగా అప్పు తెచ్చి ఏదో బటన్ నొక్కడం కాదు, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేశావు. ప్రాజెక్టులు మొత్తం పోయాయి. 5 సంవత్సరాలు ఒక రోడ్డు మీద ఒక గొయ్యి కప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ 5 మాసాల్లో 890 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ రోడ్డు మీద గొయ్యి లేకుండా పండక్క చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ అమరావతిని గాడిలో పెట్టాం. 46,000 కోట్లకి నిన్న క్యాబినెట్లో ఆమోదం తెలియజేశారు. ఈరోజు రేపు టెండర్లు పిలుస్తారు. అది కూడా 14 రోజుల టైంలో టెండర్లు కంప్లీట్ చేసి రేపు జనవరి 1 నుంచి మళ్ళీ మంచి రోజు చూసి అమరావతి పనులు ప్రారంభించి 2 సంవత్సరాల్లో మళ్ళీ ఒక మంచి నగరాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పోలవరాన్ని తగలబెట్టేశాం, దాన్ని స్ట్రీమ్లైన్ చేశాం. 2026కైనా సరే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఈ రకంగా సంక్షేమాన్ని ఒకవైపు, అభివృద్ధిని ఒకవైపు సమాంతరంగా తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని చేస్తే సిగ్గు లేకుండా మొత్తం 5 సంవత్సరాలు ఎవరైనా సరే సిగ్గుపడతారు, కానీ ఆ వ్యక్తికి సిగ్గు లేదు. ఈ మధ్య మీరు చూశారు, ఇంతవరకు నేను జగన్మోహన్ రెడ్డి అవినీతి ఒక ఆంధ్ర రాష్ట్రం భారతదేశం అనుకున్నా. ఈరోజు అమెరికాకి వెళ్ళిపోయాను. దాన్ని పశ్చాత్తాపడాలి కదా. దానికి ఇంకా నేను చేసిన విధానం చాలా మంచి విధానం. నేను చేసిన విధానం ఈ దేశంలో ఎవరూ చేయలేదు. మీరందరూ నాకు వచ్చి దండలు, మీరు వచ్చి తాలువాలు పట్టుకొని సన్మానించాలని సిగ్గుమాటలు మాట్లాడినటువంటి వ్యక్తితో ఏం మాట్లాడతాం, ఏమి రాజకీయం చేస్తాం? ఒక విధానం ఉండి, ఒక రాష్ట్రం మీద ఒక అవగాహన ఉండి మాట్లాడితే దానికి మనం మాట్లాడగలం. అటువంటి తప్పు చేసి దొంగ అన్నట్టుగా ప్రతిరోజు ఏదో ఒకటి ప్రభుత్వం మీద అబండాలు వేసిన ప్రజలు అంత అమాయకులు కాదు. ఏది ఫేంజర్ తుఫాన్ ఈసారి ఒకటి కాదు, నాకు తెలిసి 5 తుఫాన్లు వచ్చాయి. ఆగస్టులో వచ్చింది, ఆగస్ట్ చివరిలో వచ్చింది, మొన్న అక్టోబర్లో వచ్చింది, ఈరోజు వచ్చింది. ఈరోజు ఏంటంటే బాధాకరం ఏంటంటే చేతికొచ్చిన పంట పోయింది. అందుకే మాయిశ్చరైజర్తో సంబంధం లేదు. తడిచిన ధాన్యమైన, ముద్దయిపోయిన ధాన్యమైన తప్పనిసరిగా కొనాలి, రైతుకు న్యాయం చేయాలి. ఆదేశాలు ఇప్పటికీ ఇచ్చాం, దాన్ని కూడా చేస్తున్నాం. ఏదైతే ఆగస్టులో పడ్డాయో 34 కోట్ల నష్టపరిహారం రేపు ఎల్లుండి ఇస్తాం. ఏదైతే మొన్న మనకి బుడుమూరు వరద వచ్చినప్పుడు ఫస్ట్ టైం 360 కోట్లు 20 రోజుల్లో నష్టపరిహారం ఇచ్చాం. దీని మీద కూడా ఎక్కడెక్కడ పోయిందో మళ్ళీ కలెక్టర్లకు ఆదేశించి రిపోర్ట్ అడుగుతున్నాం. మ్యాక్సిమం ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నాం. ఈలోగా ధాన్యం రైతు పండించుకున్నాడు, వర్షం వల్ల తడిచిపోయాయి. తప్పనిసరిగా ప్రతి ధాన్యం గింజ కొనడానికి అన్ని విధాల మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. ఓకే. జీవి ఆంజనేయులు గారు, ఏపీ అసెంబ్లీ చీఫ్ ఈస్ ఫెలిసిటేటింగ్ అచ్చెన్నాయుడు గారు, ఆనరబుల్ మార్కెటింగ్ మినిస్టర్.
సార్ జేసీ గారు ఎక్కడ సార్ అదే సార్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.